యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేపాల్ దేశానికి రెండో రాకడ సూచన ప్రవచనం నెరవేరుతుంది. అంటే ప్రియమైన ప్రజలారా, వీడియో పెట్టి నేను ఆల్రెడీ నేపాల్ దేశం తప్పనిసరిగా ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ పేరు కానీ తెలియకపోతే ప్రపంచానికి దేవుని వాక్యాన్ని కొట్టండి. ఎందుకంటే దేవుడు ఏది బయలుపరుస్తున్నాడో అదే నెరవేరుతుందండి భూప్రపంచంలో. ఎందుకంటే ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో లాస్ట్ వరకు కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు వీడియో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన ప్రజలారా, నేను ఆల్రెడీ యూట్యూబ్లో నేను చూసుకుంటూ వచ్చాను. 2 days అయింది యూట్యూబ్లో చూస్తే నేపాల్ దేశం ఎంతో భయంకరమైన మృతులతో పోరాటం చేస్తుందండి. అది ఎందుకు అక్కడ అది రెండో రాకడ సూచన. ఎందుకు రెండో రాకడ సూచన అంటే ఇక్కడ నేను ఫైల్లో రాసినాను. ఎప్పుడంటే నేపాల్ దేశానికి ఎప్పుడు నేను తీర్పు సందేశం పంపించని చెప్పాలా, 8వ నెంబర్లో ఉందండి. నేపాల్ దేశానికి 8వ నెంబర్ తీర్పు సందేశం. ఆల్రెడీ తీర్పు సందేశం ఎప్పుడో నేను పంపించేసా. తీర్పు సందేశం పంపించి 9 నెలలు అవుతుందండి. తీర్పు సందేశం పంపించి 9 నెలలు కావస్తుంది. ఇప్పుడు దేవుడు ఆ దేశం మీదకి రెండో రాకడ సూచన ఏది పంపించాడు? ఒక ప్రళయం పంపించాడు. పిరమిడ్ ప్రజలారా, ఎంతమంది చూశారు తెలుసా? 16 మంది చూశారు. ఎంత మూర్ఖత్వంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ప్రజలు ఎంత దరిద్రులు తయారయ్యారండి. నేను రియల్ చెప్తున్నాను. ఇంకా భారతదేశం కూడా అదే స్థాయిలో ఉంది. భారతదేశం కూడా ప్రవచన వాక్కు ఉంది. ఇది జరగబోయే ప్రవచనం. రెండో రాకడ సూచనలు 3 పెట్టాను. భూకంపము, తర్వాత ఉష్ణోగ్రత, 3వది శ్రమ. ఈ 3 భారతదేశం మీద ఉన్నాయి సూచనలు. కానీ ఒక విషయం నేను చెప్తున్నా ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడితో చెలగాటు మాడడం చాలా ప్రమాదం అని చెప్తున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో నేను ఆల్రెడీ ఎప్పుడు దేవుడు బయలుపరిచాడంటే తీర్పు సందేశం పంపించి భక్తుడా అనేక దేశాల మీద కన్నప్పుడు నేను దేవుడితో మాట్లాడాను. ప్రజలు చూసినా చూడకపోయిన ప్రభావ నేను కంపల్సరిగా నేను పంపిస్తాను అని చెప్పాను. ఈ నేపాల్ దేశానికి ఫైల్లో చూస్తే ఇప్పుడే ఆల్రెడీ నేను టైప్ చేశాను కదా, ఈ ఫోన్లు చూశాను అనమాట. ఏంటి ఈ నేపాల్ దేశము ఎన్నో దేశం నేను తీర్పు సందేశం పంపించాను అని చూస్తే 8వ నెంబర్లో ఉందండి నేపాల్. 8వ నెంబర్లో ఉంటే ఆ పక్కన ఎన్ని రోజులు గడిచాయని చూస్తే 9 నెలల తర్వాత ఇప్పుడు నేపాల్ దేశానికి దేవుడు రెండో రాకడ సూచన పంపించాడు. అదే మహాప్రళయం. ప్రియమైన ప్రజలు చూసారా? మీకు చాలామంది అనుకుంటారు దేవుని ఈడొక వెర్రివాడు, ఈడొక పిచ్చోడు, ఏదో ఏడు తేల్చి అనుకుంటున్నారు. చూసారా ఎలాంటి ప్రమాదాలు దేవుడు ఎలాంటి ప్రమాదాలు చూపిస్తున్నాడు? 16 మంది చూశారండి. ఇంకా ముందుకెళ్తే పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత నేపాల్, అంటే 8వ నెంబరు 9వ నెంబర్లో పాకిస్తాన్ ఉంది తీర్పు సందేశం. కానీ ఇంకో 2 తర్వాత 3వది భారతదేశం. దగ్గరికి వచ్చేది భారతదేశం కూడా. నేను చెప్తున్నాను, దేవుడు నేను ఎప్పుడైతే తీర్పు సందేశం పంపించుకుంటూ వెళ్ళానో దేవుడు ఏం చేసుకుని వస్తున్నాడంటే నేను ఏ నెంబర్లోనో తీర్పు సందేశం పంపించుకుంటూ వెళ్ళానో అదే నెంబర్ మీద కొన్ని నెలల తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రెండో రాకడ సూచనలు పంపించుకుంటూ వస్తున్నాడు. చూడండి, యెహోవా దేవుడికి నాకు ఎంత దగ్గర బంధత్వం ఉన్నది చూసారా? చాలామంది అనుకోవచ్చు ఏదేదో పిచ్చిబాగులు వాగుతానంటే ఇంకేం తేలదు కదా, ఇదేదో తీర్పు సందేశం. చూసారా? ఆ పిచ్చిబాగులు వాగినోళ్ళకి ఇది గుణపాఠం అనమాట. కాబట్టి పిరమిడ్ ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. నేపాల్ దేశం ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు చూసారా ఎంత భయంకర పరిస్థితి, మృతువుతో పోరాటం చేస్తుంది. అంటే ఆ నేపాల్ దేశానికి దేవుని తీర్పు రెండో రాకడ సూచన ఎందుకు వెళ్ళిందంటే ఆ నేపాల్ దేశము పాపంతో నిండిన దేశము. అదే దేశము మన భారతదేశం కూడా. చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా, అదే దేశం మన భారతదేశం కూడా. ఎంత భయంకరమైన నేపాల్, ఎంత భయంకరమైన పాపంతో నిండిన దేశం అంటే ఈ రోజున వాళ్ళకు గుణపాఠం నేర్పుతున్నాడు యెహోవా దేవుడు. గుణపాఠం నేర్పుతున్నాడు. ఇప్పుడు అసలు వర్షమే లేదు, అసలు తుఫానే లేదు, ఏమీ లేదు, వర్షం లేదు, ఏమీ లేదు. అలాగ చల్లటి గాలి ఎలా కొట్టుకుంటూ వస్తుందో అలాగ ప్రళయం కొట్టుకుని వచ్చింది. ఇది ఎక్కడిది? నోహా కాలంలో జరిగింది. అప్పుడు కాలంలో నోహా కాలంలో కూడా దేవుడు ప్రచండమైన వాతావరణం కుమ్మరించాడు, వర్షం కుమ్మరించాడు.
వర్షం కుమ్మరించి 40 రాత్రులు 40 పగలు కుమ్మరించి మొత్తము భూమి మొత్తం కూడా మట్టిలాగా మార్చాడు. కానీ నేపాల్లో జరిగింది ఏంటంటే చల్లగా గాలిలా కొట్టుకుని వచ్చింది ప్రళయం. చల్లగా గాలిలాగా కొట్టుకొచ్చిన ప్రళయం అనమాట. అంతే ఎలాగున్నది, వర్షం కూడా ఒక్క సినుకు కూడా పడలేదు. నేను చూస్తున్నాను కదా, చూశాను, యూట్యూబ్లో చూసా. ఎంత చల్లగా కొట్టుకుని వస్తుందంటే అలా కొట్టుకుని వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీసివేసింది ఆ ప్రళయం. ఇది మృతువు. అంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏమని? పాపం వలన వచ్చి జీతము మరణం. కాబట్టి ఆ నేపాల్ దేశం వాళ్ళు ఏం చేశారు, ఎక్కువగా పాపంతో జీతం పెట్టుకున్నారు. ఎక్కువ పాపంతో జీతం పోగ చేస్తున్నారు. కాబట్టి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఆ పాపము, ఆ జీతమే మరణం కింద మార్చేశాడు. చూసారా ప్రియమైన ప్రజలారా, యెహో దేవుణ్ణి చిన్న అంచనేయకండి. యెహో దేవుణ్ణి సేవకుల్ని కానీ భక్తుల్ని కానీ వాళ్ళని ఏమనకండి అని నేను ఎందుకు చెప్తున్నాను 10 సార్లు. ఇదే ప్రళయం నీ కుటుంబం మీదకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రళయమే, ఇలాంటి మృతువే నీ కుటుంబం మీదకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు కూడా చాలా అపవాది చాలా మంది కుటుంబాన్ని తినివేసేస్తున్నాడు. కానీ ఏంటంటే దేవుడు ఎందుకు ప్రళయాలు పంపిస్తాడంటే ఇది ప్రకటన గ్రంథం లాస్ట్ ఫైనల్లో ఉన్నది. ఇది రెండో రాకడ సూచనలు అనమాట. ఆయన చిత్రం నెరవేరుస్తున్నాడు అనమాట. ఈ రెండో రాకడ సూచనలోన మరి పరిస్థితి ఎలాగైనా నేపాల్ చూసుకున్నట్లయితే అది మహాప్రళయం. ఎందుకే ఒక చినుకు, ఒక తుఫాను ఏమి రాలే, చల్ల గాలిలో కొట్టుకుని వచ్చింది. ఇప్పుడు మొత్తము ఎంత భయంకర పరిస్థితి ఉంది నేపాల్. ఇది 8వ దేశం అండి, తీర్పు సందేశం. నేను ఇప్పుడు ఫోన్లో చూస్తే 8వ నెంబర్లో ఉంది నేపాల్ దేశం, 9వ నెంబర్ పాకిస్తాన్. ఎందుకంటే దేవుడు నేను ఎప్పుడైతే తీర్పు సందేశాలు 1, 2, 3 నెంబర్ల ప్రకారంగా వచ్చాను, ఇప్పుడు 51వ నెంబర్లో ఉంది. మళ్ళా 51వ నెంబర్లో సెనెగల్. నేను తీర్పు సందేశాలు పంపించుకుంటూ వెళ్తున్నాను. దేవుడు ఆ తీర్పు సందేశాల ప్రకారంగా సూచనలు పంపించుకుంటూ వస్తున్నాడు. చాలా హ్యాపీ నాకు. ఎందుకు హ్యాపీ అంటే అది నేపాల్, నేను గూగుల్లోకి వెళ్ళి కొడితే నేపాల్ భయంకరమైన పాపంతో నిండిన దేశం అండి అది నేపాల్ దేశం. అందుకే దేవుడు అతి తొందరలోనే గుణపాఠం నేర్పాడు. ఇంక వినకపోతే మట్టిలో కనిపిస్తాడు, సమస్య లేదు. ఏవేవైతే దేవుడు రెండో రాకడ సూచనలు పంపిస్తున్నాడు అంటే ఇంకా దేవుని దృష్టిలో ఆ దేశాలు లేవు అని అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా. ఏ దేశాలు రెండో రాకడ సూచనలు పంపిస్తున్నాడంటే యెహోవా దృష్టిలో ఆ దేశాలు లేవు. భారతదేశం కూడా రెండో రాకడ సూచన వచ్చేసింది ఆల్రెడీ. అంటే దేవుని దృష్టిలో ఆ దేశాలు లేవన్నమాట. అంటే ఆ దేశాన్ని ఎప్పుడో కొట్టివేశాడు, ఆ దేశాన్ని కొట్టివేశాడు అని అర్థము తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను తీర్పు సందేశాలు పంపించాను చాలా దేశాల కంటే 51 దేశము. ఇప్పుడు సెనెగల్ దేశం వస్తుంది. తర్వాత ఇంకో దేశం ఉంది. సెనెగల్ దేశం తర్వాత ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల కంటే దీని తీర్పు సందేశాలు పంపించుకుంటూ వస్తున్నాడు. 51 నెంబర్లోకి వచ్చింది తీర్పు సందేశం సెనెగల్లోకి. కానీ దేవుడు ఏం చేశాడు, 8వ నెంబర్లోని నేపాల్ దేశానికి రెండో రాకడ సూచనలు పంపించాడు. చూసారా, అది అలాగే ఉంటుందండి. దేవుని ఉగ్రత అలాంటి రూపంలో వస్తాడు యెహోవా దేవుడు. చాలామంది అనుకోవచ్చు ఏంటిలే అనుకోండి, కానీ ఆయన ప్రేమ స్వరూపి, రెండోది ఆత్మస్వరూపి, మూడోది ఉగ్రరూపుడు, మహాభయంకరుడు. నేను చెప్తున్నాను. మన కాలంలో కూడా చాలా విషయాలు నేను రాశాను. దేవుడు రాయమని బయటపరిచాడు. కానీ కొన్ని పాయింట్లు రాశాను, కొన్ని పాయింట్లు రాయలేదు. అవి కూడా దేవుడు బయటపరిచాడు కాబట్టి అవి కూడా నేను రాస్తాను. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే రెండో రాకడ సూచన అంటే అర్థం ఏంటంటే ఆ దేశాన్ని మర్చిపోవాలని అర్థం ప్రజలు. ఎందుకంటే దేవుడు ఏ దేశాల మీద రెండో రాకడ సూచనలు పంపిస్తున్నాడు కారణం ఏంటంటే ఆ దేశాలు ఎక్కువగా పాపంతో నిండిన దేశాలని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేపాల్ కూడా పాపంతో నిండిన దేశం కాబట్టి దేవుడు మహాప్రళయం పంపించాడు. అది మహాప్రళయం అండి. అది చూస్తుంటే యూట్యూబ్లో చూస్తుంటే బిల్డింగ్ పైన కెరటాలు కొట్టుకుని వచ్చిందంటే మామూలు విషయమా? బిల్డింగ్ పైన వాటర్ కెరటం
సముద్రంలో చూసారు కదా కెరటాలు ఎలా కొడతాయి, అంత పెద్ద బిల్డింగ్ మీద వెళ్ళి కెరటం కొట్టుకొని వచ్చింది. ఇంకొంతాయండి ఇల్లులో కార్లు ఉంటాయా, ఇంకేమైనా ఉంటాయా? అంత నేల మట్టం అయిపోయింది నేపాల్. నేను చెప్తున్నాను ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే అది దేవునికి చిన్నంచడం వేసినా కానీ దేవుడి విషయంలో చాలామంది ఎగతాళి చేస్తున్నారు. దేవుడి విషయంలో చాలామంది ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళే మర్చిపోండి, ఎగతాళే మానుకోండి. ఈ రోజున నేపాల్ అయింది, రేపు పొద్దున పాకిస్తాన్ కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ కూడా 9వ నెంబర్లో ఉంది, ఇప్పుడు 8వ నెంబర్లో నేపాల్. నేను 51వ దేశానికి తీర్పు సందేశం పంపించున్నాను. ఆల్రెడీ నేను పంపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడు ఒకటి అన్నాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేను చూస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎవరు చూసినా, ఇప్పుడు ఆ నేపాల్ దేశము వీడియో పెట్టానా 9 నెలలు అయింది వీడియో పెట్టి, 16 మంది చూశారండి. ఎంత వ్యర్థమైన ఎంత వ్యర్థమైన ప్రజలు ఉన్నారు తెలుసా? 16 మంది చూస్తారు. అది 9 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది చూస్తారులే. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే నేను టైటిల్ పెట్టాలి, దేవుడు పెట్టమంటున్నాడు. కాబట్టి 9 నెలల తర్వాత నెరవేరుతున్న ప్రవచనం, 9 నెలలతో నెరవేరిన ప్రవచనం అని పెడతా. ఎందుకు పెట్టాలంటే పెట్టాలి, తప్పదు. ఓకేనా? చాలా జాగ్రత్తగానండి. ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. చూస్తున్నారు కదా ప్రియమైన ప్రజలారా, వేరు దేశాల్లోన దేవుడు ఎలాంటి ప్రళయాలు పంపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనిషి ప్రాణం పోవాలంటే ఒక్క సెకండ్ ఆయన దృష్టిలో ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అవి సాతానుడిగా పెట్టిన, అవి కత్తులతో పొడుచుకోవడము, ఆ ఊరు కంబలు ఎక్కడము, ఇవన్నీ సాతానుడు పెట్టిన క్రియలు. అవన్నీ దేవుడి క్రియలు వేరు. దేవుడు ఏంటంటే ఆయన పరీక్ష పెడతాడు కానీ చంపడు. అంతకు మించిపోయినారంటే కంపల్సరీ టికెట్ తీయవలసిందే. కానీ సాధనగాడు అలా కాదు, డైరెక్ట్ స్పాటే. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఈ వీడియో పేరు ఏం పేరు? నేపాల్ దేశానికి 2వ రాకడ సూచన. ఇది నెరవేరుతున్న ప్రవచనం. 9 నెలల తర్వాత నెరవేరుతున్న ప్రవచనం వీడియో పేరు. 9 నెలలు అయిపోయి నాకు తెలదు. ఆ వీడియో పెట్టాను, ఎన్ని నెలలు అయిందని చూస్తానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట. నెంబర్లు వేసాను కదా, 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్ అని. అప్పుడు నెంబర్లు వేసుకుంటూ వస్తే 8వ నెంబర్లో ఉంది నేపాల్. 8వ నెంబర్లో ఉంది. ఆ పక్కన చూస్తే 9 నెలలు ఎగో అని ఉంది. అంటే 9 నెలలు దాటిందని అర్థం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. వీడియో తప్పనిసరిగా వినండి. దేవుని చిత్తము ఏం జరగబోతుందో ప్రపంచంలో తెలుసుకోండి. ఇప్పటి వరకు మీరు ఆటలు పాటలు ఆడారు, బొమ్మలు కదా ముఖ్యం. మాటలు వినాలి, దేవుడి మాటలు వినాలి. అప్పుడే చాలామంది బతకడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు అనుకున్నారా నేపాల్ దేశం వాళ్ళు అనుకున్నారా సడన్ ప్రళయం వస్తుందని? ఎవరి ఎంజాయ్లో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడనే ఏం చేశాడు? ఒక్కసారి మృతుని పంపించాడు. ఒక్కొక్కసారి సాతాను మీద కూడా దేవుడు అధికారం ఉంటుంది, దేవుని అధికారం ఉంటుంది సాతాను మీద కూడా. ఎందుకు అధికారం ఉంటుంది తెలుసా? ఒక్కోసారి దేవుడి మాట వింటాడు కూడా అపవాది. వినాలి. యోబు విషయంలో అపవాది వినలేదా దేవుడి మాట? యోబుకి ఏం చెప్తాడు? యోబుని విషయంలో సాతాను గారికి ఏం చెప్తాడు? నీవేమేం చేసుకో కానీ అతని ప్రాణం తీయడానికి నీకు అధికారం లేదు అంటాడు. ఇంతటి సాతాను గాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ యోబు ప్రాణం తీయడు అపవాది. అర్థమైంది కదా? అలాగే సాతాను గారు కూడా దేవుడి మాట అంగీకరిస్తాడు. కాబట్టి ఈ రోజున నేపాల్ దేశం మృతువుతో పోరాటం చేస్తుంది ఇప్పుడు. ఓకేనా? అందరికి మరొకసారి యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.